సందర్భంగా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా మొదలవబోతున్నాయి. దానికి సంబంధించి బార్, రెస్టారెంట్ అలాగే పబ్బుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టు నిబంధనలు పెట్టడం జరిగింది. వాటికి సంబంధించి ఇప్పుడు మనతో మాట్లాడడానికి సెంట్రల్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, న్యూ ఇయర్ అంటేనే పబ్, బార్, రెస్టారెంట్‌లో ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటే చూస్తూనే ఉన్నాం. సెలబ్రేషన్స్ కూడా అధికంగానే జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటా ఎలాంటి కఠిన నిబంధనలు పెట్టారు? పోయిన సంవత్సరము ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఎట్లయితే వెస్ట్ జోన్ పరిధిలో ఈ పబ్బులు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయో, ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిల్మ్ నగర్ ఏరియాలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా ఇన్సిడెంట్ ఫ్రీ న్యూ ఇయర్ ఈవ్ జరిగిందో, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మన వెస్ట్ జోన్ పరిధిలో ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా, క్రైమ్ జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశాము. ముఖ్యంగా ఈ పబ్బులలో, బార్లలో, తర్వాత ఈ మిగతా ఈ సెలబ్రేషన్ ఏరియాలో ఎక్కడైతే ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ ఉంటాయో అక్కడ మైనర్లను మైనర్లకు ఎంట్రీ ఇవ్వకూడదని, తర్వాత ఈ సెలబ్రేషన్స్ అయిన తర్వాత అందరూ ఎవరు కూడా మద్యం తాగి బండి నడపకూడదని, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకూడదని, తర్వాత అదేవిధంగా రోడ్ పైన ఎవరు ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదని, రోడ్డు పైన ఈ అల్లర్లు చేయకుండా, తర్వాత ఇంటి నుంచి బయటికి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మహిళలు కానీ, పిల్లలు కానీ సురక్షితంగా మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళే విధంగా అన్ని రకాల చర్యలు ఈసారి తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా మొన్న శనివారము వెస్ట్ జోన్ పరిధిలో ఉన్న స్టార్ హోటల్స్, పబ్స్, తర్వాత బార్ అండ్ రెస్టారెంట్స్ మేనేజ్మెంట్స్ అందరినీ కూడా పిలిపించి వాళ్లకు సలహా సూచనలు ఇవ్వడం జరిగింది. సీసీటీవీల ఏర్పాటు, ఇల్యూమినేషన్ ఏర్పాటు, అదేవిధంగా తాగి బయటకు వచ్చే వాళ్లకు డ్రైవర్లను ఏర్పాటు చేయడము, హైర్డ్ వెహికల్స్ని ఇవ్వడము, తర్వాత ఈ సెక్యూరిటీ సిబ్బందిని, మహిళా సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేయడము, తర్వాత ఏదైనా పవర్ ఫెయిల్యూర్ అయితే చీకటిలో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అక్కడ ఆల్టర్నేటివ్ పవర్ సోర్స్ని కూడా పెట్టుకోవాలని, ఇట్లా పలు రకాల సలహా సూచనలను ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా దానికి ఒప్పుకున్నారు, స్వాగతించారు. ఈసారి పోలీసు శాఖ మరియు ఈ ప్రైవేటు సంస్థల యజమానులందరూ కూడా కలిసి ప్రజలకు, ముఖ్యంగా యువత, మేల్ అండ్ ఫీమేల్ అందరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సురక్షితమైన న్యూ ఇయర్ ఈవ్ చాలా అందరూ సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవడానికి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. డ్రగ్స్ మీద ఎలాంటి నిఘా పెట్టారు సార్? డ్రగ్స్ పైన కూడా మన తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో మరియు ఎక్సైజ్ శాఖ మరియు పోలీస్ శాఖ, హైదరాబాద్ సిటీ పోలీస్లో మన టాస్క్ ఫోర్స్, అదేవిధంగా న్యూ హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అందరూ కూడా సమన్వయం చేసి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి ఇంటెలిజెన్స్ కలెక్షన్, తర్వాత ఎన్ఫోర్స్మెంట్, తర్వాత సర్ప్రైజ్ చెకింగ్, ఇవన్నీ అంశాలపైన ఈ ప్రత్యేక టీమ్స్ పనిచేస్తున్నాయి ఆల్రెడీ. అదేవిధంగా ఈరోజు, రేపు కూడా ముఖ్యంగా మన పబ్బులలో, స్టార్ హోటల్స్ అండ్ బార్ అండ్ రెస్టారెంట్లలో, అదేవిధంగా ఐసోలేటెడ్ ఏరియాసు, తర్వాత ఈ నిర్మానుష ప్రదేశాలు మన వెస్ట్ జోన్లో ఎక్కడైతే ఉన్నాయో అన్ని చోట్ల పోలీసు నిఘా అనేది ఉంటుంది. అదేవిధంగా స్విఫ్ట్ పెట్రోలింగ్ కూడా ఉంటుంది. ఎవరు కూడా బయట ఈ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొంటూ ఉంటే వాళ్ళ తనిఖీ చేయడము, అదేవిధంగా డ్రగ్స్ అమ్మడం కానీ, కన్జ్యూమ్ చేయడం కానీ, ఎన్డీపీఎస్ చట్టానికి వ్యతిరేకంగా ఏ పని చేసేవాళ్ళని కూడా పట్టుకోవడానికి అన్ని చర్యలు తీసుకున్నాము. అంటే కొన్ని బార్లకి, రెస్టారెంట్లకి పర్మిషన్స్ ఇవ్వలేదని విన్నాము. అది నిజమేనా సార్? ఒకవేళ ఇవ్వలేదు అంటే ఎందుకు? కొన్ని పబ్బుల పైన మాన్య తెలంగాణ హైకోర్టులో నడిచిన 2022లో నడిచిన ఒక కేసులో, రిట్ పిటిషన్లో కొందరు నైబర్హుడ్ రెసిడెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు. దాంట్లో భాగంగా హైకోర్టు ఒక 10 పబ్బుల పైన ఆంక్షలు విధించింది. ముఖ్యంగా వాళ్ళు రాత్రి 10 తర్వాత ఎటువంటి లౌడ్ మ్యూజిక్ ప్లే చేయడానికి లేదు అని ఆంక్షలు విధించింది. దాన్ని మేము అప్పటి నుంచి కట్టుదిట్టంగా అమలు చేస్తూ ఉన్నాము.
ఈ 10 పబ్బులలో ఇప్పుడు ఒక 5-6 పబ్బులు మాత్రమే ఆపరేషన్లో ఉన్నాయి. ఆ పబ్బులలో 365 రోజులు కూడా నాట్ ఓన్లీ న్యూ ఇయర్, త్రూఅవుట్ ది ఇయర్ వాళ్ళు రాత్రి 10 తర్వాత మ్యూజిక్, లౌడ్ మ్యూజిక్ కానీ ఎటువంటి మ్యూజిక్ కానీ పెట్టకుండా మేము దాన్ని అమలు చేస్తున్నాము. అదేవిధంగా తరచుగా నాయిస్ పొల్యూషన్ చేస్తూ తర్వాత రోడ్ పైన విచ్చలవిడిగా పార్కింగ్ చేసి సామాన్య జనాలకు ఆటంకం కలిగించిన ఇంకా 2-3 పబ్బుల అమ్యూజ్మెంట్ లైసెన్స్ కూడా రివోక్ చేయడం జరిగింది. ఆ పబ్బులలో కూడా ఈ మ్యూజిక్ అనేది, లౌడ్ మ్యూజిక్ అనేది ఆ రోజు ఉండదు. అదేవిధంగా 365 రోజులు కూడా ఉండదు. ఇట్లా ఒక 10 పబ్బులలో ఈ లౌడ్ మ్యూజిక్ అనేది ఉండదు. అదేవిధంగా మిగతా ఏ పబ్బులో కూడా వాళ్ళకి అమ్యూజ్మెంట్ లైసెన్స్, అన్ని లైసెన్స్లు ఉన్నప్పటికీ వాళ్ళు ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద నాయిస్ పొల్యూషన్ రూల్స్ని ఖచ్చితంగా వాళ్ళు పాటించాలి. వాళ్ళ ప్రిమైసెస్లో ఏదైతే మ్యూజిక్ పెడతారో అది బయటకు రాకుండా అకౌస్టిక్స్ మెజర్స్ వాళ్ళు తీసుకోవాలి. చాలా పబ్బులలో ఈ అకౌస్టిక్స్ మెజర్స్ తీసుకున్నారు. ఇంకా 1-2 పబ్బులలో ఇట్లాంటి నాయిస్ పొల్యూషన్ జరుగుతుంది అని సమాచారం ఉంది. రెగ్యులర్గా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఆ యజమానులకు కూడా మేము నిర్దిష్టంగా సూచనలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఏదైనా ఉల్లంఘన జరిగితే మాత్రం కఠినంగా వ్యవహరిస్తాము. అదేవిధంగా ఈ పబ్బుల బయట ఈ ఆటో రిక్షా, క్యాబ్స్ వీళ్ళలో కొందరు నంబర్ ప్లేట్ లేకుండా రావడము, తాగి బండి నడపడము, మహిళా కస్టమర్లను టార్గెట్ చేసి వేరే చట్ట వ్యతిరేక కలాపాల్లో పాల్గొనడానికి టార్గెట్ చేయడం, ఇట్లాంటి అంశాలపైన కూడా ఈసారి పోలీస్ శాఖ మరియు ఈ పబ్బుల యాజమాన్యం, వాళ్ళ సెక్యూరిటీ సిబ్బంది కూడా నిఘా పెట్టాలని కూడా ప్లాన్ చేసినాం. అంటే మీరు ఇప్పుడు చెప్పిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు ఉంటాయి, ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? క్రిమినల్ కేసు బుక్ చేస్తాము, ఎవిడెన్స్ కలెక్ట్ చేసి అదేవిధంగా వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కమ్ అమ్యూజ్మెంట్ లైసెన్స్ కూడా రివోక్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఎవరైతే నాయిస్ పొల్యూషన్ చేస్తే, విచ్చలవిడిగా మ్యూజిక్ పెట్టి చుట్టుపక్కల నేబర్హుడ్ అందరినీ డిస్టర్బెన్స్కి గురి చేస్తే అటువంటి పబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్ల అమ్యూజ్మెంట్ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. అమ్యూజ్మెంట్ లైసెన్స్ ఇచ్చేవారు మన కమిషనర్ గారు. అది క్యాన్సిల్ అయితే వాళ్ళు సంవత్సరంలో ఏ ఒక్క రోజు కూడా మ్యూజిక్ ప్లే చేయడానికే ఉండదు. ఇంకా వేరే ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తే, అదేవిధంగా లోపల ఏదైనా మైనర్లను అలో చేస్తే, అదేవిధంగా ఇంకా ఎనీ అదర్ ఇల్లీగల్ యాక్టివిటీ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగితే అటువంటి పబ్బుల ఎంటర్టైన్మెంట్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఎంటర్టైన్మెంట్ లైసెన్స్ క్యాన్సిల్ అయితే వాళ్ళకి అన్ని ట్రేడ్ లైసెన్స్, ఫుడ్ లైసెన్స్, హెల్త్ లైసెన్స్, ఫైర్ లైసెన్స్, ఎక్సైజ్ లైసెన్స్ అన్నీ ఉన్నప్పటికీ పోలీస్ వారి ఎంటర్టైన్మెంట్ కమ్ అమ్యూజ్మెంట్ లైసెన్స్ లేదు అంటే వాళ్ళు వాళ్ళ షాప్ని, ఎస్టాబ్లిష్మెంట్ని బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీన్ని చాలా సూక్ష్మంగా, చాలా కఠినంగా అందరికీ తెలియజేయడం కూడా జరిగింది. ఎవరైనా ఉల్లంఘిస్తే మాత్రము వాళ్ళు చట్టపరమైన పరిణామాలను ఎదుర్కొంటారు. థ్యాంక్ యూ. సో ఏదైతే న్యూ ఇయర్కి సంబంధించి ఏవైతే నిబంధనలు ఉన్నాయో వాటిని కనుక ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం చూస్తుండండి RTV కెమెరామెన్ సూర్యతో, రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.